So, hi guys, మన మదర్ బిల్లింగ్ సేల్స్లో డే 9 ఆల్మోస్ట్ 100. సో ఓకే, సో 100 డేస్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. అంటే 100లో కొంచెం మంచిగా మాట్లాడతాం. ఓకే, అండ్ ప్రజెంట్ నేను తీసుకునే ప్రోటీన్ సప్లిమెంట్స్ గురించి చెప్తాను. సో నేను తీసుకునే సప్లిమెంట్స్ వచ్చేసి బ్రే ప్రోటీన్, ఫిష్ ఆయిల్ అండ్ ప్రీ వర్కౌట్. సో ఈ త్రీ సప్లిమెంట్స్ అయితే ప్రజెంట్ యూజ్ చేస్తాను. సో ప్రోటీన్ ఇంటేక్ వచ్చేసి 120 to 150. సో ఇట్లా తీసుకుంటున్నాను. సో ఈ ఎందుకు ఇట్లా అంటే నా బాడీ వెయిట్ తగ్గట్టు నేను తీసుకుంటాను. సో ప్రజెంట్ నేను 68 ఉండేటప్పుడు 180 to 200. సో ఇట్లా ఉండేది. నౌ 120 to 150 ఈ రేంజ్ ఉంది. సో ఎప్పుడైనా మీరు ఫ్యాట్ లాస్ కటింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం సో ఫస్ట్ మీ వెయిట్ ఎంత ఉందో దానికి తగ్గట్టు ప్రోటీన్ తీసుకోండి. సో వెయిట్ డ్రాప్ అయితే అగైన్ దానికి తగ్గట్టు, దెన్ అగైన్ ఎప్పుడు డ్రాప్ అయితే దానికి తగ్గట్టు. సో ఇట్లా డ్రాప్ అవుతూ రావాలి. ప్రోటీన్ ఇంటేక్ అనేది మనం వెయిట్ దగ్గర తీసుకోవాలి. సో అట్లా అయితేనే ఫ్యాట్ బర్న్ అవుతుంది, పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను నా 200 grams ప్రోటీన్ ఇప్పుడు కంప్లీట్ చేస్తే నేను మళ్ళీ బల్క్ అవుతాను. సో అది మైండ్లో పెట్టుకొని సో మీ గోల్ని సెట్ చేసుకొని దాని దగ్గర ప్రోటీన్ ఇంటేక్ సెట్ చేసుకొని అట్లా డ్రాప్ చేస్తారండి. సో అది మంచిది. సో కొంతమంది ఏం చేస్తారంటే 4 months కట్ చేస్తారు, 4 months 3 monthsని కొంచెం అన్బ్యాలెన్సింగ్గా చేస్తారు. సో మరీ అంత పర్ఫెక్ట్గా చేయరు. లాస్ట్ 1 monthకి వచ్చేసరికి మాత్రం ఎక్స్ట్రీమ్గా వాటర్ కట్ చేయడం, లైక్ ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా చాలా లో తీసుకుంటారు. కర్బ్స్, ఫ్యాట్స్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేస్తారు. సో అట్లా అది వరస్ట్ థింగ్. అట్లా చేయకండి. సో అది చేస్తే మీ ఇష్టం, అది మీరు చేస్తే చేసుకోవచ్చు, దాన్ని వద్దని చెప్పను. బట్ నన్ను అడిగితే అండ్ పర్సనలీ నన్ను చూసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సో అట్లా కన్నా నువ్వు డే 1 నుంచి ఒక మైండ్ సెట్కి స్టిక్ అయ్యి సో దాన్ని ఒక 4 months తీసుకెళ్తా చూడు, అది అది బెస్ట్ వన్. లైక్ నీకు కూడా ఒక మంచి మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. ఇది మెయిన్ థింగ్. 1 minute. సో ఎప్పుడైనా అట్లా చేస్తేనే కొంచెం పర్ఫెక్ట్గా మనం పైన మనకు కంట్రోల్ ఉంటుంది, ప్లస్ మంచిగా కనిపిస్తుంది. అండ్ ఈ 5 days నేను ఒక వాటర్ కూడా కట్ చేస్తాను. సో అది చెప్తాను మీకు. సో అది మీరు డైలీ చూసే వాళ్ళకి అయితే వేస్తుంది. 2 to 2.5 వాటర్ అయితే తీసుకుని లాస్ట్ 5 days. సో బాడీ అయితే డ్రై అవుతుంది. సో మీకు అండ్ డైలీ చూస్తే నా బ్యాక్ అనేది కొంచెం పర్ఫెక్ట్ అండ్ లీన్ డ్రైగా కనిపిస్తుంది. బట్ కోర్కి వచ్చేసరికి మాత్రం సో ఫ్యాట్ లేయర్ ఉంది కదా, సో ఈ ఫ్యాట్ లేయర్ ఉండడం వల్ల అంత పర్ఫెక్ట్గా డ్రై అవుతలేవు. సో ఫ్యాట్ లేయర్ ఉంటూ డ్రై అవుతుంది, బాడీ అయితే డ్రై అయిపోతుంది నువ్వు వాటర్ కట్ చేస్తే. సో ఫ్యాట్ ఉంచుకొని బాడీ అండ్ అయితే డ్రై చెయ్యొద్దనే చెప్తాను. సో బాడీ డ్రై ఇది ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేజ్ ఎప్పుడైనా ఎక్కామనుకో ఒక 5 days బిఫోర్ లైక్ 10 days బిఫోర్ వాటర్ కట్ చేస్తూ స్టెప్ బై స్టెప్ కట్ చేస్తూ వచ్చి సో స్టేజ్ డే రోజు కొంచెం ఎక్స్ట్రీమ్గా కనిపించడానికి లైక్ మన మజిల్స్, సో మన పోజింగ్ అంతా పర్ఫెక్ట్గా లీన్గా కనిపిస్తుంది మన బాడీ. సో దానికోసం బాడీ అయితే డ్రై చేసి వస్తాను. సో అట్లా నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే సో ఒక స్టేజ్ పైన ఎట్లా 10 members ఉంటారు. సో నువ్వు ఒక లీన్ డ్రై బాడీ, ఫ్యాట్ లేకుండా నువ్వు ట్రై చేస్తే సో ఆ టైంలో అది నీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ప్లస్ సో ఆ 10 members ఎవరు బెస్ట్ అయితే అది నీదే, గొప్ప నీదే. ఓకే, సో ఇంత చెప్తున్నావు, నువ్వు స్టేజ్ ఎక్కొచ్చు కదా బ్రో అంటే నాకు థాట్ అయితే లేదు బ్రో. లైక్ నేను చేసే నేను చేసేది ఫర్ మై సెల్ఫ్. సో నా కోసం నేను చేసుకునేది. అండ్ నెక్స్ట్ సో నేను చేసేది అట్లీస్ట్ ఒక్కడికైనా హెల్ప్ అయితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ, రియల్లీ అంటే చాలా చాలా హ్యాపీ. సో అది మెయిన్ థింగ్. సో నేను తీసుకునేవి నాకు వర్త్ అనిపించేవి నేను చెప్తాను, అండ్ నా లైఫ్లో నేను ఫేస్ చేసేవి కూడా చెప్తాను. సో పర్సనల్ థింగ్స్ నేను ఎప్పుడు చెప్పాను, అది వేస్ట్ ఆఫ్ డే. సో నీకు అంటే దేని పని చేస్తానో అది మీకు మంచిగా అర్థమైతే హ్యాపీ ఫర్ దట్.
అండ్ వాటర్ బాడీని డ్రై చేస్తాం కదా. ఒక్క నిమిషం. ఓకే. ఫోన్ అండ్ సో బాడీ డ్రై. సో బాడీని డ్రై చేస్తాం. సో ఆ టైంలో వచ్చే థింగ్స్ ఏంటంటే కోపం అయితే చాలా ఎక్స్ట్రీమ్గా పోతుంది. సో దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు ఫస్ట్ థింగ్. ఎందుకంటే నువ్వు ఫుడ్ అండ్ వాటర్ని ఎక్స్ట్రీమ్గా యాడ్ చేస్తావు లాస్ట్ 7 days అట్లా. సో ఆ టైంలో నీ మైండ్ అంటే అన్బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో అన్బ్యాలెన్సింగ్ ఉంటుంది, ప్లస్ దాన్ని నువ్వు కంట్రోల్ చేద్దామన్నా చేయలేదు. సో అంత వరస్ట్గా తయారైతే, ఎందుకంటే కోర్ చాలా లైక్ గ్రేవింగ్స్ లైక్ అదే ఆకలి అయితే చాలా విపరీతంగా ఉంటుంది బ్రో. ఆ టైంలో నువ్వు ఎవరేమన్నా లైక్ చిన్న చాలా సింపుల్ సింపుల్ థింగ్స్ కూడా లైక్ కోపం అయితే చాలా ఎక్స్ట్రీమ్గా వస్తుంది. అది మెయిన్. సో ఈ లాస్ట్ 10 daysకి ఉండే మైనస్. సో అండ్ మీ ఇంట్లో వాళ్ళ మీద కూడా కొంచెం ఫైర్ అయిపోతారు ఆటోమేటిక్. మీకు తెలియదు, అది అది మనకు తెలియకుండానే అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో అండ్ బయట వాళ్ళ పైన అయితే ఇంకా వర్స్ట్ థింగ్స్ అవి. సో పర్సనల్లీ మీరు ఎప్పుడైతే లాస్ట్ 10 daysని కొంచెం ఎక్స్ట్రీమ్గా లైక్ ఫుడ్ అండ్ బాడీని ట్రై చేద్దాం అనుకుంటారో, సో ఆ టైంలో ఎక్కువగా మాట్లాడకండి. అండ్ ఎవరేమన్నా జస్ట్ ఓకే. సో ఇదే స్మైల్నెస్ మెయింటైన్ చేస్తూ లైక్ కంప్లీట్ లైక్ ఎక్కువ మాట్లాడకుండా కామ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. సో అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేసేవాళ్ళు ఫస్ట్ థింగ్. అది చాలా ఎక్స్ట్రీమ్గా అయితే పోతుంది. సో బయట వాళ్ళతో ఇట్లాంటి గొడవలు అయితే అది వేస్ట్ ఆఫ్ థింగ్ అండ్ వరస్ట్ థింగ్ ఈ టైంలో. అది అందుకే చెప్తున్నా. సో ఈ టైంలో మనం మైండ్ని కంట్రోల్ చేయడం అయితే అన్బ్యాలెన్సింగ్ అవుతుంది. సో అది నువ్వు మైండ్లో పెట్టుకొని ఎవరేమన్నా జస్ట్ స్మైల్ లేదా ఓకే బ్రో అంతే. అంతకుమించి ఎక్కువ మాట్లాడితే ఏంటంటే వార్ అయితే డిక్లేర్ చేసినట్టుంటుంది ఎక్కువ. సో అది థింగ్స్కి ఎక్కువ ఫేస్ చేయకండి. సో ఎందుకంటే బై సెల్ఫ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, స్టేజ్ కట్ చేసే వాళ్ళకి అది అది వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళరు. ప్లస్ సో స్టేజ్ లైక్ స్టేజ్ ఎక్కుతారు కాబట్టి సో వాళ్ళు అండ్ వర్కౌట్ స్లీప్ ఇదే మేనేజ్ చేస్తారు. బట్ బై సెల్ఫ్ నాలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి పర్సనల్ వర్క్స్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి, ఎనీథింగ్ ఏ వర్క్స్ అయినా ఉంటాయి. అది నేను చెప్తున్నాను, అది నేను చేస్తున్నాను, నా వర్క్స్ నేను చేస్తున్నాను. సో అందుకే చెప్తున్నాను. సో వర్క్ చేసేటప్పుడు మనల్ని ఎవరేమన్నా ఎవరేం లైక్ చిన్న చిన్న వాటిని కూడా కోపాలు వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది ఈ టైంలో. సో అందుకే అన్న ఆ టైంని కొంచెం మైండ్లో పెట్టుకొని ఎవరేమన్నా జస్ట్ స్మైల్, లేకపోతే సైలెంట్ అక్కడి నుంచి పోతే అది ఇంకా వర్త్. ఓకే. సో అది మైనస్ థింగ్స్. సో వాటిని మైండ్లో పెట్టుకొని సైలెంట్గా ఉంటే బెటర్. సో బెటర్ అండ్ పీస్ఫుల్. సో నువ్వు ఇంత ఒక 4 months చేసింది లాస్ట్ 10 daysలో వరస్ట్గా బిహేవ్ చేయడానికి అయితే కాదు. అందుకోసం నేను చెప్పాను. ఓకే. సో సైలెంట్గా ఉంటూ పర్ఫెక్ట్గా చేసుకొని పో, అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ సో ఇది మెయిన్ థింగ్ అని అంటే లైక్ ప్రజెంట్ నేను ఫేస్ చేస్తున్న ఫీలింగ్స్ నేను చెప్పిన అంతే. సో అది నీకు స్టార్టింగ్ స్టేజ్లో అర్థమవుతుంది. ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 months చేస్తావు, 4 months చేస్తున్నావు. సో ఫస్ట్ 3 months ఎందుకు బ్రో మూడ్ స్వింగ్స్ చేంజ్ అయిపోతున్నాయి అన్నావు, అది అన్నావు ఇది అన్నావు అంటే 3 monthsలో ఏం రా అంటే అనిపించదు. ఎందుకంటే వాటర్ అండ్ ఫుడ్ని కంప్లీట్గా తీసుకుంటాను నీ వెయిట్ తగ్గట్టు, నీ బాడీకి తగ్గట్టు. బట్ లాస్ట్ 10 days 1 week ఎప్పుడైతే నువ్వు బాడీని ట్రై చేస్తావో, సో ఆ టైంలో ఈ థింగ్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రీమ్గా స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఉంటాయి, బట్ ఇప్పుడు ఉన్నదానికన్నా అది కొంచెం ఎక్స్ట్రీమ్గా అయితే ఉంటాయి. అది నేనైతే కన్ఫర్మ్గా చెప్తున్నాను. అండ్ నేను ఫేస్ చేస్తున్న థింగ్స్ కూడా అవే ప్రజెంట్. సో నేనైతే ఎవరిని ఏమన్ను, జస్ట్ స్మైల్, అంతకుమించి నేను ఇంకేం మాట్లాడను కూడా. సో అది మెయిన్ థింగ్. సో సింపుల్ ఉండండి, చిల్ ఉండండి. ఓకే. లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ వీక్ లైక్ లాస్ట్ బ్యాక్ డే రోజు మనం చేసింది మిడిల్ అండ్ అప్పర్ని ఎక్కువగా టార్గెట్ చేస్తాం. బట్ ఈరోజు లోవర్ అండ్ మిడ్ని టార్గెట్ చేయాలి.
సో ఒక వీక్ అప్పర్ని మంచిగా టార్గెట్ చేస్తే 1 వీక్ అదే వీక్లో లోవర్ని కొంచెం ఎక్స్టెండ్ చేసేటప్పుడు లోవర్ని బిల్డ్ చేసుకోండి. సో మిడ్ అనేది కామన్ థింగ్గా పెట్టుకోండి. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో కామన్ అంటే లైక్ అంత ఎక్స్ట్రీమ్గా బిల్డ్ చేయడం అయితే కష్టమైంది. సో అండ్ కొంచెం నాయిస్ అయితే వస్తుంది. సో మైక్ ఛార్జింగ్ లేదు, ప్లస్ మొబైల్ కూడా ఛార్జ్ లేదు. సో ఛార్జ్ పెట్టడం మర్చిపోతాను. బట్ ఎనీవే, సో కిందకి పుల్ చేసేటప్పుడు సో మిడ్ రేంజ్ చేస్తే మనకి ఓన్లీ ఇట్లా మిడ్ రేంజ్ చేసేటప్పుడు లైక్ ఓన్లీ మిడ్ అనేది టార్గెట్ అయింది మిడ్ రేంజ్ చేస్తే. సో నువ్వు కొంచెం ఎక్స్ట్రీమ్ లోవర్ కూడా బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం సో కిందకి కొంచెం ఫ్రీ చేయడం కింద ట్రై చేయి, అది మంచి సెట్ అవుతుంది. ఓకే, రైట్. ఓకే, వన్ మోర్. సో లాస్ట్ ఏం చేసేది, సో కొంచెం అది మిడ్ టార్గెట్ చేస్తుంది. సర్చింగ్గా డౌన్ అయ్యేటప్పుడు లోవర్ టేప్. ఓకే, అండ్ నెక్స్ట్ లోవర్. సో లోవర్ అంటే లైక్ మనం హిట్ చేస్తున్నా అంత పర్ఫెక్ట్గా తెలియదు లోవర్ హిట్ చేస్తున్నాం అనేసి. సో అది నీకు కటింగ్ ఫేస్లోనే తెలుస్తుంది నువ్వు ఎంత బల్క్ దేన్ని ఎక్కువగా బిల్డ్ చేసాను. సో నేను బల్క్ టైంలో కొంచెం ఎక్స్ట్రీమ్గా నా అప్పర్ బ్యాక్ అయితే చెప్పాను. సో మజిల్ ఎక్కువగా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఈ ప్లేసెస్లో నేను కొంచెం ఎక్స్ట్రీమ్గా చేశాను. సో ఇప్పుడు నాకు సో ఈ ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం సో మీకు ఇప్పుడు నా బాడీ చేస్తే అర్థమవుతుంది నా లోవర్ అనేది కొంచెం వీక్ ఉంటుంది. సో మీరు బల్క్ చేసేటప్పుడు అది మీకు తెలీదు. సో అందుకే లోవర్ లైక్ బ్యాక్ని చేసేటప్పుడు సో 3 డివైడ్ పార్ట్స్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. బట్ ఎనీవే, సో నెక్స్ట్ సో మీరు బ్యాక్ని సో మిడ్ రేంజ్ కాకుండా ఫుల్ రేంజ్ కొంచెం లైక్ ఫ్రీజ్ చేయడానికి ట్రై చేయండి ఇది చేసేటప్పుడు. సో ఫ్రీజ్ చేసేదంటే లైక్ సో ఇట్లా ఫ్రీజ్ చేస్తే సో మీరు మళ్ళీ ఈ రేంజ్
చెస్ట్ లోవర్ చెస్ట్ రేంజ్లో ఫ్రీజ్ అయ్యాను. అది మిడిల్ పార్ట్ కదా. సో అట్లా కాకుండా లోవర్కి తీసుకొచ్చి కొంచెం ఎక్స్ట్రీమ్గా ఫ్రీ చేస్తే సో ఈ మజిల్స్ అనేవి కొంచెం మంచిగా హిట్ అవుతాయి. సో లోవర్ అంత పర్ఫెక్ట్గా బిల్డ్ చేయడం కష్టమే. సో అందుకోసం ఇట్లాంటి వర్కౌట్స్ అయితే చేయాల్సి ఉంటుంది తప్పదు. ఓకే, సో మిడ్ కొంచెం లోవర్ మిడ్ అయితే మంచిగా బిల్డ్ అవుతుంది ఈ చెస్ట్. వన్ సో ఫ్రీజ్ చేస్తాను కొంచెం లోవర్కి తీసుకొచ్చి ఫ్రీజ్. ఓకే, మంచిగా సెట్ అవుతుంది. వన్ మోర్. నెక్స్ట్ రివర్. సో దీన్ని మనం రేపర్స్కి యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ అప్పర్ బ్యాక్కి యూజ్ చేసుకోవచ్చు. సో నువ్వు దేనికి చేస్తున్నావు అనేది నీ మీద బేస్ చేయాలి. సో ప్రతి దాంట్లో చెప్పేది ఒకటి. సో నువ్వు దేనికి చేస్తున్నావో దానిపైన మంచిగా ఫోకస్, ఆ మజిల్ పైన ఫోకస్ చేస్తే లైక్ అది నీకు పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది ఆ మజిల్. సో ప్రతిదీ వర్కౌట్ చేసే మిషన్సే. సో నువ్వు దాన్ని ఏ మిషన్ దేనికి యూజ్ చేస్తున్నావు, ఏ మజిల్కి యూజ్ చేస్తున్నావు తెలుసుకోవాలి ఫస్ట్. సో అప్పుడైతే ప్రతి మజిల్ని పర్ఫెక్ట్గా హిట్ చేయగలను. సో సో నేను ఇప్పుడు చేసేది లోవర్ అండ్ మిడ్ దీన్నే ఫోకస్ చేస్తాను. సో రేటర్స్కి ఎక్సెట్రా. తెలుస్తున్నాయి రైట్. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ లాట్ పుల్ డౌన్. సో ఇది మీరు లైక్ సో చెప్తాను, దాన్ని బట్టి మీకు కొంచెం అర్థం అవుతుంది. అగైన్ మీరు ఇట్లాగానే చేస్తే మాత్రం సో కంప్లీట్ మీ మిడ్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ని హిట్ చేసినట్టు అవుతుంది. సో ఇప్పటివరకు మనం చేసింది మిడ్ అండ్ లోవర్నే టార్గెట్ చేసాం. ఇప్పుడు మనం అప్పర్ బ్యాక్. సో అప్పర్ బ్యాక్ అనేది కొంచెం సో ఇదే స్టేజ్లో చేస్తే సో సేమ్ అగైన్ మిడిల్ అండ్ లోవర్ని టార్గెట్ చేసినట్టు. సో ఇది చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్ కొంచెం బ్యాక్ బెండ్ అవ్వండి. సో కొంతమంది చెప్తారు అట్లా చేయకండి, అది కరెక్ట్ ఫామ్ కదా అని చెప్పేసి. సో నువ్వు ఏ మజిల్ని టార్గెట్ చేస్తున్నావో నీకు తెలియాలి ఫస్ట్. సో అప్పటికి కాదు, అది అర్థమైతే సెట్ అవుతుంది. సో నువ్వు అప్పర్ బ్యాక్ టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం ఎక్కడ అయినట్టు కాదు. సో ఇది కొంచెం కాంబో చేయాల్సి అయితే ఉంటుంది. సో లైక్ సీబమ్ చేస్తారు. సో అదే ఓకే,
వన్ మోర్. సో ఇదే కొంతమంది రాంగ్ ఫామ్ చేస్తున్నాం, సో అది పర్ఫెక్ట్ పొజిషన్ కాదని చెప్పేసి. సో నేను సో మ్యాథ్స్ని కూడా చెప్తాను, అవతల గురించి 0.1% కూడా పట్టించుకో. సో మెయిన్లీ నువ్వు దేనికి చేస్తున్నావు, ఏ మజిల్ని టార్గెట్ చేస్తున్నావు, ఇదే నీ మైండ్లో రన్ అవ్వాలి. సో మధ్యలో వచ్చి కొంతమంది చెప్తారు, సో అదేంటి అట్లా చేస్తాం, సో వాట్ ఇస్ దిస్, లైక్ బ్రో అట్లా కాదు అని చెప్పేసి. రియల్లీ ఫక్ దట్ పీపుల్. సో వాళ్ళని పక్కన పెట్టేసి, సో నువ్వు దేనికి చేస్తున్నావు, ఏ మజిల్ టార్గెట్ చేస్తున్నావు, నీ మైండ్లో అదే రన్ అవ్వాలి. ఓకే, సో అప్పుడైతేనే మనం ప్రతి మజిల్ని టార్గెట్ చేసి. లైక్ కొంతమంది వచ్చి అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అని చెప్తారు, చెప్పేవాడు పది చెప్తాడు, సో దాని గురించి పట్టించుకోండి. సో నేను చెప్పినా కూడా పట్టించుకోండి, ఈ మజిల్ని మీరు దేన్ని టార్గెట్ చేస్తున్నారు అదే మీ మైండ్లో రన్ అవ్వాలి. ఓకే, అగైన్ వన్ మోర్. అండ్ నెక్స్ట్ రిబ్స్. సో మీరు బ్యాక్ డేలో కామన్గా రిబ్స్ని యాడ్ చేసుకుని ట్రై చేయండి. సో లైక్ మీరు అప్పర్ బ్యాక్ టార్గెట్ చేసిన ఓకే, మిడ్ బ్యాక్ టార్గెట్ చేసిన ఓకే, లోవర్ని టార్గెట్ చేసిన ఓకే, బట్ ఏ బ్యాక్ టార్గెట్ చేసినా లోవర్ లైక్ రిబ్స్ అనేవి కాంబో కాదు, సో మ్యాండేటరీగా ఉండేలా చూసుకోండి. లైక్ ఎందుకు అంటే, సో మీకు రిబ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటేనే బ్యాక్ వైనస్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. సో రిబ్స్ అనేవి వీక్ ఉంటే, సో బ్యాక్ ఫ్లెక్స్ చేసిన, సో బ్యాక్ అనేది కొంచెం వీక్ అయిపోతుంది. సో అది మెయిన్ థింగ్. ఓకే, ఒకసారి నేను చేసి చూపిస్తాను, సో అది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అంటే జస్ట్ ఫస్ట్ సెట్, సో నార్మల్గా ఉంటుంది. సో ఆయన కనిపిస్తుంది కదా, సెల్ ఉన్న బ్యాక్ని ఇలా వైడ్నెస్ చేయాలన్నా, సో ఈ మజిల్ ఉంది కదా, సో అది కొంచెం పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. ఓకే, మీకు నచ్చితే చేయండి, లేకపోతే యూ క్యాన్ స్కిప్. ఓకే, ఎంజాయ్. ఓకే, నెక్స్ట్ ఓకే, వన్ మోర్. చాలా ఓకే,
ఓకే, ఫైనల్లీ 99. సో రేర్డెల్స్ని చేస్తాను, బట్ అది షూట్ చేయలేదు. సో రేర్డెల్స్ని కూడా యాడ్ చేయండి. సో అది ఛార్జ్ లాగడం వల్ల స్కిప్ చేస్తాను. ఓకే, బట్ ఎనీవే 99 కంప్లీటెడ్. సో సో ఏ వర్కౌట్ చేసినా రిప్స్ని కొంచెం మ్యాండేటరీగా యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. అండ్ ఫుడ్ని కంట్రోల్లో పెట్టండి, క్యారెట్ హిట్ చేయండి, తక్కువ వెయిట్స్తో ఫెయిల్యూర్ హిట్ చేయండి. ఇయే థింగ్స్ మీ మైండ్లో రన్ అవ్వాలి మెయిన్. సో బల్క్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఈ ఏ ఏ టైంలో ఏ ఫేస్ చేస్తానో సో వాటి గురించి చెప్తేనే మీకు చేసేది చూసేదానికి మంచిగా ఉంటుంది. ఓకే, బట్ ఎనీవే కన్సిస్టెన్సీ ఈజ్ ద మ్యాటర్. సో దాన్ని స్కిప్ చేయకూడదు. ఓకే, సో వర్కౌట్ కంప్లీటెడ్. బాడీ కండిషన్, సో వైట్, ఐ హేట్ ది వైట్. పర్ఫెక్ట్. సో డే 100 రేపు. గ్యాప్ వరస్టింగ్ అవుతుంది. ఈరోజు టీ షర్ట్ బాగా టైట్ అయిపోయింది బ్రో. సో అందులో బ్యాక్ వర్కౌట్ అవడం వల్ల కొంచెం పంపు అవుతుంది కదా, సో దానివల్ల కొంచెం మిస్ అవుతుంది. సో టీ షర్ట్లు ఎట్లా తీసాను నాకు మ్యాటర్ కాదు, ఇది మ్యాటర్. సో మైక్ ఆన్ చేయలేదు కదా, సో అందుకోసం పర్ఫెక్ట్. సో ఆ పోజ్ నాకు వస్తుంది కానీ బాగుంటుంది, బ్యాక్కి చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి వస్తుంది. ఓకే, కూల్. ఓకే, రాలా. సో పోజింగ్ కొంచెం మిస్ అవుతుంది. బాడీ ఎంత మంచిగా ఉన్నా పోజింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం స్కిప్ చేసేస్తారు అవతలకి. సో మీకు పర్సనల్ ట్రైనింగ్ అయితే ఎట్లానే చెప్తారు, బట్ మన పర్సనల్ కాదు కదా, సెల్ఫ్.
సో ఇది కొంచెం పర్లేదు అనిపించింది. సో బైసప్ టైట్ చేయడం మర్చిపోయింది. ఓకే, ఉంది కదా, దాన్ని తగ్గాలి ఫస్ట్. సో అప్పుడైతేనే మనం ఇచ్చే బాస్కి సెట్ అవుతుంది. తగ్గించదు. ఓకే, సో 99 కంప్లీటెడ్. సో కార్డియన్ స్కిప్ చేయకండి. ఓకే, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడను. సీ యూ టుమారో.